ఓటింగ్ నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి దాదాపు 81.86% పోలింగ్ నమోదైనట్లు ఈసీ అంచనా వేస్తోంది. దాదాపు 14 జిల్లాల్లో ఈసారి 80% ఓటింగ్ నమోదైంది. భారీగా పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమని ఇరు పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ సైతం భారీగా నమోదైంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా విశాఖ జిల్లాలో నమోదైంది. ఒక్క విశాఖ జిల్లాలో అత్యల్పంగా 68% పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద ఏపీలో భారీ ఎత్తున పోలింగ్ శాతం ఈసారి నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా అధికారికంగా మనం చూస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 80.66 పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి. అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 1.07% పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి ఓటింగ్ అయ్యింది. సో మొత్తంగా మనం చూస్తున్నట్లయితే దాదాపు 81.73గా ప్రస్తుతానికి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అయితే ఇందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఈ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 87.09% ప్రకాశం జిల్లాలో ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి. అలాగే అత్యల్పంగా విశాఖపట్నంలో 68.63% నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పెరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తమకు అనుకూలంగా మారింది అని చెప్పేసి ప్రస్తుతానికి కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే, అంటే గతంలో 2019లో 79.80% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అయితే 2014లో పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని 78.90, అంటే దాదాపుగా ఈ 3 సార్లు ఎన్నికల్లో, అంటే 2014, 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదు కావడంతో కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఇది తమకు అనుకూలంగా మారిందని చెప్తున్నారు. మరోపక్క ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచేందుకు అవసరమైనటువంటి చర్యల్ని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కావచ్చు, అంతేకాకుండా స్వీప్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేటువంటి ప్రయత్నం చేసి మనం చూసాం. ఎన్నికల సందర్భంలో పోలింగ్ రోజున భారీ ఎత్తున ఓటర్లంతా కూడా ఎండని సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ఓటేసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పేసి కూటమి నేతలు ఉంటే, తాము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వల్లే ప్రజలంతా కూడా తమకు ఓటేయాలని చెప్పి వచ్చారని చెప్పేసి వైసీపీ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పటికీ కూడా ఎన్నికల్లో ప్రస్తుతానికి ఓటింగ్ పర్సంటేజ్ అనేది అత్యధికంగా నమోదు కావడం అనేది ఇక్కడ హర్షించదగ్గ విషయం అని చెప్పేసి ఒక పక్క ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు కూడా చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.